హలో అండి, అందరికీ హ్యాపీ ఫ్రైడే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మనం టొమాటో రసం చేసుకుంటున్నాము. అయితే అందులోకి ఒక 4 టొమాటోస్, మంచి పండు టొమాటోస్ తీసుకొని అందులోకి ఒక 2-3 రెక్కల చింతపండు వేసి మంచిగా వాటర్లో వేసి బాయిల్ చేయాలి. అంతా మొత్తం టొమాటో అంతా స్మూత్గా అయ్యేటట్టు బాయిల్ చేసుకోవాలి అనమాట. దీన్ని మనం సైడ్కి పెట్టేసి నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక జీలకర్ర అండ్ కొన్ని ఆవాలు వేసుకొని మంచిగా ఆయిల్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి అనమాట. జీలకర్ర ఇంకా ఆవాలు మంచిగా ఆయిల్లో వేగిపోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. జీలకర్ర ఆవాలు బ్రౌన్ కలర్లోకి మారిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కాసిన్ని వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మంచిగా కలిపేసుకోవాలి అనమాట, ఆయిల్లో కలిసిపోయేటట్టు అవి వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి ఆయిల్లో కలిసిపోయేటట్టు కలపాలి. దెన్ మనం అది మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలి అనమాట. వెల్లుల్లి కూడా మంచి ఆయిల్లో బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదండి. ఇందులో ఇప్పుడు మనం 1 ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని కూడా ఆయిల్లో కలిసిపోయేటట్టు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఇప్పుడు మనం కాసిన్ని ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా కట్ చేసేసుకొని వేసేసుకొని ఆయిల్లో కూడా మంచిగా కలిపేసుకుంటూ అంతా ఆయిల్లో కలిసిపోయేటట్టు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఆయిల్లో కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అందులో కరివేపాకు వేసేయాలి. వేసేసి మంచిగా కలపాలి అనమాట. ఒక 2-3 మినిట్స్ మంచిగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అది మంచిగా మగ్గిపోయాక మనం నెక్స్ట్ ఇందులోకి పసుపు యాడ్ చేద్దాము. ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేద్దాము. పసుపు కూడా మంచిగా మగ్గాలి అన్నమాట. అంతా కొంచెం అన్నీ కలిసిపోయేటట్టు మగ్గాలి. ఇది సైడ్కి పెట్టేద్దాం, మగ్గుతూ ఉంటుంది. మనం ఫస్ట్గా బాయిల్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఏవైతే ఉన్నాయో అదంతా వాటర్ సపరేట్, టొమాటోస్ అంతా సపరేట్ పెట్టేసుకొని మిక్సర్లోకి వేసేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేసుకుంటే టొమాటో ప్యూరీ లాగా చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. కాస్త నార్మల్గా మనం అంత హ్యాండ్తో పిసికి అట్లా చేస్తే కొంచెం వాటరీ అలా ఉంటుంది. ఇది కొంచెం మంచిగా థిక్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసి అందులోకి 1.5 స్పూన్ అంతా ఉప్పు, ఇంకా కాస్త కారం, ఇంకా కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తున్నాను నేను. అవన్నీ వేసేసి మంచిగా కలపాలి అనమాట. అంతా వాటర్ ఇంకా ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర మసాలా అదంతా కలిసిపోయేటట్టు వాటర్ అంతా కలిపేసి ఇక్కడ మనం కడాయిలో పెట్టుకున్న ఆనియన్ ఇదంతా ఏదైతే స్టఫ్ ఉందో అదంతా మంచిగా ఫ్రై అయిపోయాక ఈ వాటర్ అంతా మనం అందులోకి యాడ్ చేసేసేయాలి. టొమాటో ప్యూరీ అదంతా, టొమాటో రసం అంతా యాడ్ చేసేసుకొని మంచిగా బాయిల్ చేయాలి అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్గా ఒక 10-15 మినిట్స్ వరకు బాయిల్ చేస్తూ ఉండాలి. నీట్గా అంతా బాయిల్ అయిపోయి రసం మంచి టేస్ట్గా వస్తుంది. టేస్టీగా ఉంటుంది. ఎంతసేపు మనం బాయిల్ చేస్తే అంతసేపు బాగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఒక 10-15 మినిట్స్ వరకైనా మంచిగా బాయిల్ చేస్తూ ఉండాలి. మంచిగా బాయిల్ అయిపోతూ ఉండాలన్నమాట. మధ్యలో మనం కలుపుతూ ఉండాలి రసంని. ఎంత మంచిగా కలుపుతూ ఉండాలి, బాయిల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులోకి కాస్త కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దెన్ అది కరివేపాకు యాడ్ చేసేసాక అందులోకి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పచ్చి కొత్తిమీర వేసుకుంటే రసంలోకి చాలా బాగుంటుందండి. మంచిగా బాయిల్ అయిపోవాలి, ఇదంతా కలిసిపోవాలి. కరివేపాకు అదంతా ఫ్లేవర్స్ అంతా రసంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మంచిగా బాయిల్ చేస్తే మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం మంచిగా మంచిగా బాయిల్ చేస్తూ ఉంటే ఆ రౌండ్స్ అంతా ఎంత మంచిగా కలర్ చేంజ్ అయిపోయి కొంచెం థిక్నెస్ ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. లాస్ట్ ఇంకొకసారి కలిపేసుకోవాలి మధ్యలో.
స్టవ్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసాక దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత సాంబార్ లాగా కనిపిస్తుంది కదా, బాగుంటుందండి. కొంచెం థిక్గా ఉంటుంది, వాటరీ ఉండకుండా కొంచెం థిక్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.